న్యాయమూర్తి ఆ న్యాయమూర్తి ఉంటే మాకు న్యాయం జరుగుతుంది, ఈ న్యాయమూర్తి ఉండాలి అని కోరుకునేటటువంటి లాయర్లకి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు జడ్జి మీద ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక న్యాయవాదిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్రంగా మందలించారు. సుప్రీంకోర్టులో మంగళవారం జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం నుంచి అశోక్ పాండే అనే న్యాయవాదికి ప్రతికూల ఉత్తర్వులు వచ్చినాయి. దీంతో ఆయన సీజీఐ ఉన్న కోర్టు గదిలోకి వడివడిగా వచ్చారు. తన అడ్వకేట్ లైసెన్స్ను రద్దు చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించినట్టు ఆరోపించారు. దీని మీద జస్టిస్ చంద్రచూడ్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఇదే కోర్టులోని మరో ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల మీద అప్పీళ్ళకి ఎక్కడ తావులేదు, ఆదేశాలపై మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే రివ్యూ పిటిషన్ వేయండి, ఈ న్యాయస్థానంలో జడ్జీలందరూ అనుభవజ్ఞులే, న్యాయవాదులుగా వారికి దశాబ్దాల అనుభవం కూడా ఉందని వ్యాఖ్యానించారు. తాను కొన్ని ప్రజాహిత వ్యాజ్యాలు పిల్స్ను దాఖలు చేశానని, వాటి మీద తానే వ్యక్తిగతంగా వాదనలు వినిపించానని పాండే చెప్పారు. తాజాగా జరిమానా ఉత్తర్వు వెనక్కి తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. అయితే న్యాయమూర్తి నన్ను కోర్టు గది నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు, నా లైసెన్స్ను కూడా రద్దు చేస్తానని హెచ్చరించారని పేర్కొన్నారు. పాండే తీరు మీద జస్టిస్ చంద్రచూడ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వాదన వింటుంటే నాకు సహనాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది, వేరే కోర్టు గదుల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలను, చట్ట ప్రకారం మీరు ఉపశమనాన్ని కోరండి అంటూ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. అయినా పాండే తన ధోరణి మార్చుకోలేదు. పిల్ వేసిన పిటిషనర్ మీద జరిమానా విధిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ దశలో ఆయనకు నచ్చజెప్పేందుకు సీజీఐ ప్రయత్నించారు. కోర్టులో కొన్ని సందర్భాల్లో పరిస్థితి వేడెక్కుతుంటుందని చెప్పారు. అంతకుముందు పాండేకు సర్వోన్నత న్యాయస్థానం 2 వేర్వేరు ధర్మాసనాల వద్ద చేదు అనుభవం ఎదురైంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం పాండే మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వ పునరుద్ధరణ సవాల్ చేసిన సందర్భంలో ఆయనకి ఈ బెంచ్ గతంలో ₹1,00,000 జరిమానా విధించింది. ఆ సొమ్ముని చెల్లించకపోవడం మీద తాజాగా మండిపడినటువంటి నేపథ్యంలో జరిగింది.